దక్షిణ కొరియాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 175 మంది ప్రయాణికులతో వెళ్తున్న జీజు ఎయిర్ ఫ్లైట్ 7C-2216 విమానం ముయోన్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురైంది. రన్వేపై అదుపు తప్పి గోడను ఢీకొట్టింది. దీంతో ఆ విమానంలో మంటలు చెలరేగాయి. ఈ విమాన ప్రమాదంలో పలువురు ఇప్పటికే మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అందులో ఎంతమంది చనిపోయారనేది మాత్రం ఇంకా తెలియరావడం లేదు. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 181 మంది ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియాలోని మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ విమాన ప్రమాదం జరిగింది. 181 మంది ప్రయాణికులు, విమాన సిబ్బందితో కూడిన విమానం రన్వేను దాటుకుని వెళ్లి గోడను ఢీకొట్టినట్లు దక్షిణ కొరియా మీడియా కథనాలు వెలువరిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు 23 మంది ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు ఒక మీడియా సంస్థ తెలిపింది. అయితే ఇంకా ఎంతమంది ఆ మంటల్ని తప్పించుకుని బయటపడ్డారు, ఎందరికి గాయాలయ్యాయి అనేది ఇంకా తెలియలేదు. జేజు ఎయిర్లైన్స్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం బ్యాంకాక్ నుంచి మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకుని ల్యాండ్ అయిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల కజకిస్తాన్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి ఇంకా మర్చిపోకముందే అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. దక్షిణ కొరియా విమానం ఒకటి తాజాగా ప్రమాదానికి గురైంది. 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బందితో కూడిన విమానం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే విమానం ల్యాండింగ్ గేర్లో టెక్నికల్ సమస్య ఏర్పడటంతో ఎలాగైనా విమానాన్ని ల్యాండ్ చేయాలని పైలట్ భావించాడు. అయితే ఆ విమానం రన్వేపై ఆగకుండా దూసుకెళ్లి ఎయిర్పోర్టు గోడను బలంగా తాకింది. దీంతో ఆ విమానంలో మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో అర్థం కాని ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ విమానంలో గాయపడిన వారు, చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై సదరు ఎయిర్లైన్స్ సంస్థతో పాటు అక్కడి ప్రభుత్వం విచారణ జరుపుతోంది.